శివుడు మొత్తం విశ్వానికి మూలం. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులతో సహా సమస్త విశ్వానికి మూలం శివుడే. అందుకే శివతత్వం అంటే ఆద్యంతాలు లేనిదని అర్థం. శివుడు ఒక అవతారం కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు, భగవంతుడు. ఈయనే సృష్టికి మూలం, లయకారుడు కూడా ఆయనే. శివతత్వం ఆధ్యాత్మికతకు మూలం. అది అర్థం చేసుకొని సాధన చేయటమే మోక్షమార్గం. నాగుపాము, త్రిశూలం, చంద్రవంక, పాలనేత్రము శివచిహ్నాలుగా భావిస్తారు. ఈ చిహ్నాలు పవిత్రమైనవి మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యత కలిగినవి కూడా. మానవ జీవిత సారం, ఆధ్యాత్మికత అంతరార్థం ఈ చిహ్నాలలో దాగి ఉంది. నెలవంక. ఈశ్వరుడు తన సిగలో చంద్రవంకను ధరించాడు. అందుకే శివుడు చంద్రశేఖరుడు అని అంటారు. శివుని తలపై చంద్రుడు ఉండటం కాలాన్ని నియంత్రించే ఒక గొప్ప శక్తికి ప్రతీక. చంద్రుడు సమయాన్ని తెలియచేసే ఒక మీడియం. అటువంటి కాలాన్ని తలమీద ధరించినవాడు శివుడు. పాలనేత్రం. శివుడి మూడవ కన్ను అతని పాల భాగంలో ఉంటుంది. శివుడి మూడవ కన్ను భౌతిక ప్రపంచానికి, ఆవల అంతకు మించి ఉన్న అది భౌతిక ప్రపంచానికి చిహ్నం. 5 జ్ఞానేంద్రియాలు మాత్రమే కాకుండా 6వ జ్ఞానం. దీనిని ఇంగ్లీష్లో 6th సెన్స్గా చెప్పవచ్చు. అలాంటి 6th సెన్స్కు ప్రతీక ఈ పాలనేత్రం. ఈ మూడో కన్ను వలనే శివుడు త్రయంబకుడు, అధిభౌతిక జ్ఞానకారకుడు అయ్యాడు. త్రిశూలం. శివుడి చేతిలో త్రిశూలం ఆయుధంగా ధరించి ఉంటాడు. ఇది మానవ శరీరంలోని 3 ప్రధాన నాడులకు ప్రతీక. అంతేకాదు, శివుడి త్రిశూలం జీవితంలో కోరిక, పోరాట పటిమ, జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది. శివుడి త్రిశూలం వంటి ఈ మూడిటిని సాధించడమే జీవిత పరమార్థం. రుద్రాక్ష. రుద్రాక్ష శివుడి కంటి నుంచి రాలిన నీటి బిందువులతో ఏర్పడిందని చెబుతారు. శివుడు సుదీర్ఘ ధ్యానం నుంచి మేలుకున్నప్పుడు ఆయన కంటి నుంచి రాలిన కన్నీటి చుక్క భూమిపై పడిందని, అది పవిత్రమైన రుద్రాక్ష వృక్షంగా మారిందని పురాణ గాథ. రుద్రాక్ష మొత్తానికి సృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చు. నాగాభరణం. పరమశివుడు తన మెడలో నాగుపామును ఆభరణంగా ధరిస్తాడు. అతని మెడలో ఉండే నాగు 3 సార్లు మెడ చుట్టూ చుట్టుకొని ఉంటుంది. ఈ 3 చుట్లు భూత, వర్తమాన, భవిష్యత్తులకు ప్రతీక. సర్పాన్ని ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా శివుడు తమోగుణ లోపాలు, రుగ్మతలను నియంత్రించేవాడు. లయకారుడు అనే విషయాన్ని రుజువు చేస్తుంది. సర్పం ప్రతి ఒక్కరిలో సుసుప్తంగా దాగి ఉన్న కుండలినీ శక్తికి కూడా ప్రతీక.